ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధి చెందిందని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తుందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరుల త్యాగాల ఫలితమని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమైక్యవాదుల కుట్రలను ఎండగడతామంటున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత బొమ్మెర రామ్మూర్తి నగర్ మా ప్రతినిధి చిర్రారవి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతుంది తెలంగాణ ప్రజానికం. ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకి ప్రతిరూపంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుండటంతో ఇక్కడనే సీనియర్ కేసీఆర్ తోటి మొదటి తరం నడిచినటువంటి నాయకుడు, ఖమ్మం జిల్లాలో ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించేసి దాదాపు 100కు పైగా కేసులు ఉన్నటువంటి ఒక సీనియర్ ఉద్యమకారుడు ఈరోజు మన ముందున్నాడు. ఆయన బొమ్మెర రామ్మూర్తి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలంగాణ ఆకాంక్షలు ఏర్పడ్డ రోజు ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు, ఎట్లా ఉన్నారు? నిజంగా చాలా సంతోషకరమైన దినము ఈరోజు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చిన రోజు. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం, కేసీఆర్ గారి పోరాటాల ఫలితం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటేనే ఆ రోజు ఒక అభద్రతా భావం, ఏదో పదవుల కోసం అమ్ముడుపోతారు అనే ఒక భావం ఉండేది. చాలామంది అలా జరిగిన చరిత్ర ఉండే. కానీ కేసీఆర్ గారు ప్రజలలో ఆ విశ్వాసాన్ని కల్పించి, ఆ భావాన్ని కల్పించి, తెలంగాణ సాచ్యురేషన్ చేసి, ఉద్యమం వస్తేనే, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన బతుకులు మారతాయని మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప దినం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ 99 టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా తెలంగాణలో మళ్ళీ అంటే ఇప్పుడున్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలు ఆశించింది వచ్చిందని భావిస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఓ అమర వీరులారా, పోరాట యోధులారా, మీరు కన్నా కలలు సాకారం అవుతుంటే అంతలోనే అంతరాయమేలా. నీళ్లు మనకొచ్చినాయి, నిధులు మనకొచ్చినాయి, కాలేజీ స్కూళ్ళన్నీ కలకలాడినాయి, కంపెనీలు వచ్చినాయి, కార్మికులు పెరిగిండ్రు, ఉద్యోగాలన్నీ వస్తూనే ఉన్నాయి. ఓ అమర వీరులారా, పోరాట యోధులారా, మీరు కన్నా కలలు సాకారం అవుతుంటే అంతలోనే అంతరాయమేలా. 10 సంవత్సరాలలో అడుగంటిపోయిన వ్యవస్థల్ని, సంస్థల్ని అన్నీ కూడా ఒక్కొక్కటి కూడగట్టుకొని ఒక తొడిగినట్టు అవుతున్న ఈ సమయంలో 10 సంవత్సరాల్లోనే ఒక మంచి షేపుకు తీసుకొచ్చడం, భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారు ఈ 2.5 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం. ఏ ఒక్క వర్గం కూడా ప్రశాంతంగా లేరు, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. మాకు అన్ని మాయమాటలు చెప్పి మోసం చేశారు అనే ఒక దుర్మార్గమైన పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందనే భావన ప్రజలలో ఏర్పడ్డది. ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ఏర్పడ్డ రోజుగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏర్పడ్డ రోజుగా తెలంగాణ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం రావాలని 14 సంవత్సరాలు పోరాటం చేసి 6 సార్లు జైలుకు పోయి 120 కేసులకు పైన కేసులు పడ్డ ఒక వ్యక్తిగా మేము పదవుల కోసం పనిచేయలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలని పనిచేసినాం. నాతోటి పనిచేసిన వాళ్ళు ఎంతోమంది అమరులయ్యారు. కానీ ఈరోజు మళ్ళీ ఒక కొత్త విధానం మొదలవుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఇది విఫల రాష్ట్రంగా చిత్రీకరించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా సమైక్యవాదంలో కలుపుతారనో అనే ఒక భావన ఏర్పడుతుంది. దానికి కారణం మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు ఏకమై తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తున్నారు, నిధులు రాకుండా చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాకుండా చేస్తున్నారు. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ తెలంగాణ సమాజంపై ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే సమైక్యవాదం నుంచి మరొక్కసారి తెలంగాణ రాష్ట్రం వాళ్ళ కబంధ హస్తాలకు చిక్కబోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ తెలంగాణ ప్రజల కోసం మరొకసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ఉద్యమకారులు చెబుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. తిరుపతి జిల్లా